విదేశాలకు వెళ్లాలని ప్రపంచ నలుమూలలా ఉన్నవారు ఆశిస్తున్నారు. ఈ మేరకు వివిధ దేశాలకు చెందినవారు వివిధ దేశాలకు హైయర్ స్టడీస్ ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కువగా వెళ్తుంటారు. ఇలా వెళ్లేవారు ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, జర్మనీ, యూరోపియన్ కంట్రీస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇలా చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలా ఇతర దేశాల నుంచి వలస వస్తున్న వారి టార్గెట్ గా కొంతమంది వారిని వివిధ రకాలుగా వాడుకుని వేధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులోనూ చాలా వరకు మన స్వదేశానికి చెందిన వారి హస్తం ఉండడం ఒకంత ఆందోళన కలిగించే విషయం. ఈ నేపథ్యంలో సింగపూర్లో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి ఘోరమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సింగపూర్లో మైనర్ బాలికపై అత్యాచారం చేసేందుకు భారత వ్యక్తి ప్రయత్నించి పోలీసుల వలలో చిక్కిపోయాడు. ఈ మేరకు సింగపూర్లో భారత సంతతికి చెందిన వ్యక్తికి సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో భారత సంతతికి చెందిన బార్ యజమానికి జూలై 8న సింగపూర్ కోర్టు 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా నిందితుడు భారత సంతతికి చెందిన 42 ఏళ్ల రాజ్ కుమార్ బాలాగా గుర్తించారు పోలీసులు. అత్యాచారం, వేధింపులకు పాల్పడడం, పరారీలో ఉన్న వ్యక్తికి ఆశ్రయం కల్పించడం వంటి చార్జెస్ ను అతనిపై మోపినట్లు పోలీసులు తెలిపారు. అయితే బెయిల్ పెండింగ్ అప్పీల్ ప్రకారం తన క్లయింట్ ను రిలీజ్ చేయాలని డిఫెన్స్ లాయర్ రమేష్ తివారీ మీడియాతో అన్నారు. ఫిబ్రవరి 2020లో సింగపూర్ గర్ల్స్ హోమ్ నుంచి పారిపోయినప్పుడు బాధితురాలికి 17 ఏళ్లు. ఈ క్రమంలో లిటిల్ ఇండియా ఆవరణలోని హోటళ్లు, మోటళ్లు, ఫుడ్ స్టోర్లు ఉండే డన్లప్ స్ట్రీట్లోని బాలాస్ డాన్ బార్ అండ్ బిస్ట్రోల్ ఉద్యోగ అవకాశం ఉందని అక్కడ పనిచేస్తున్న మరొకరి ద్వారా బాధితురాలు తెలుసుకుంది. బాలస్ డాన్ బార్ అండ్ బిస్ట్రోలో ఉద్యోగ అవకాశం ఉన్న నేపథ్యంలో బాధితురాలు ఇంటర్వ్యూ కోసం బార్కి వెళ్లింది. అక్కడ బాలాను కలిసింది. ఈ సందర్భంగా నిందితుడు రాజ్ కుమార్ బాలా ఆమెకు కస్టమర్లకు సర్వ్ చేయడం, డ్రింక్స్ ప్రిపేర్ చేయడం సహా ఏమేం పనులు చేయాలో వివరించాడు. అలాగే బార్లో పనిచేసే ఇతరులతో కలిసి అక్కడే స్టే చేయొచ్చని కూడా ఆమెకు చెప్పాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు కొన్ని రోజులు బార్లో పనిచేసింది. అయితే పరారీలో ఉన్న వ్యక్తుల గురించి పోలీసుల వద్ద సమాచారం ఉండటంతో వారు ఫిబ్రవరి 22, 2020న దాడి చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు మరో అమ్మాయితో కలిసి పారిపోయింది. అయితే వీరిని నిందితుడు బాలా పట్టుకుని తన నివసించే ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ముగ్గురు కలిసి పీకల దాకా మద్యం సేవించారు. బాధితురాలు మత్తులో ఉన్న సమయంలో బాలా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో బాలికతోనూ అతను లైంగిక చర్యలకు దిగినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే బాధితురాలు బాలా నుంచి తప్పించుకుని జూలై 2020న తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. తనపై అత్యాచారం జరిగినట్లు ఆగస్టు 2020లో తన కేస్ వర్కర్లతో చెప్పింది. బాధితురాలు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లుగా బాలాకు తెలుసని స్పష్టం చేసింది. డబ్బు సంపాదించడానికి ఆశ్రయం పొందేందుకు ఆమె అతనిపై ఆధారపడిందని కోర్టు పేర్కొంది. దీంతో పాటు బాలా మరో 5 బాధితులకు సంబంధించి మరో 22 పెండింగ్ ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నాడు. వీటిలో లైంగిక నేరాల అభియోగాలు కూడా ఉన్నట్లు ది స్ట్రేట్స్ టైమ్స్ నివేదించింది. దీంతో భారత సంతతికి చెందిన రాజ్ కుమార్ బాలాను నిందితుడిగా భావించి సింగపూర్ కోర్టు 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో నిందితుడు బాలా నడిపించే బార్ మూతబడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కానీ ఇలాంటి అఘాయిత్యానికి ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి పాల్పడడం పట్ల ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.